సింగరేణిపై పట్టు సాధించేందుకు కల్వకుంట్ల కవిత పావులు కదుపుతున్నారా? పొలిటికల్ గా తన పరపతి పెంచుకోవడానికి సింగరేణిని వేదికగా మలుచుకుంటున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. బీఆర్ఎస్ తో తాడో పేడో తేల్చుకోవడానికి కవిత రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మొదటి నుంచి బీఆర్ఎస్ కు అండగా ఉన్న సింగరేణి కార్మికులను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సింగరేణి ప్రాంతంలో పట్టు బిగించడం ద్వారా తన పొలిటికల్ కెరీర్ ను నిర్మించుకోవాలని కవిత భావిస్తున్నారట. మరి కవిత అంచనాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడండి. సింగరేణిపై పట్టు సాధించేందుకు గులాబీ పార్టీ అగ్రనేతలు పావులు కదుపుతున్నారా? అందుకే సింగరేణి ఏరియా కార్మిక నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారా? ఇన్నాళ్ళు సింగరేణి కార్మిక సంఘానికి ఇన్ఛార్జిగా ఉన్న కీలక నేతను తప్పించి మరో నేతకు బాధ్యతలు అప్పగించడం వెనుక ఉన్న ప్రధాన కారణం ఏంటి? ఇంతకు సింగరేణి ఏరియా కార్మికులు ఎవరిని ఓన్ చేసుకుంటారు? ప్రస్తుతం ఈ చర్చే జరుగుతుంది. బీఆర్ఎస్ లో తిరుగుబావుట ఎగురవేసిన కల్వకుంట్ల కవిత కూడా సింగరేణిని తనకు ఒక వేదికగా మలుచుకోవాలని చూస్తున్నారు. తెలంగాణ జాగృతి వంటి సంస్థ ఉన్నా తనకు రాజకీయంగా సింగరేణి ద్వారా అయితేనే లబ్ధి చేకూరుతుందని కవిత అంచనా వేసుకుంటున్నారు. కవిత ఆలోచనలను ముందుగానే పసిగట్టిన బీఆర్ఎస్ అగ్రనాయకత్వం కూడా సింగరేణి కార్మిక నేతలతో వరుసగా భేటీలు వేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో సింగరేణి కోల్ బెల్ట్ కు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. రాజకీయ పరంగా సింగరేణి ఏరియా కీలక పాత్ర పోషిస్తూ వస్తుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి కోల్ బెల్ట్ గులాబీ పార్టీకి అండగా నిలిచింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సైతం సింగరేణి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక అదే సమయంలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని బీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. దీంతో కార్మికులు బొగ్గుగని కార్మిక సంఘానికి మద్దతు తెలిపారు. కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా తొలి నుంచి ఎమ్మెల్సీ కవిత వ్యవహరించారు. రెండు 2014 నుంచి సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో వరుసగా బీఆర్ఎస్ అనుబంధ బొగ్గుగని కార్మిక సంఘం గెలిచింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత జరిగిన సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో బొగ్గుగని కార్మిక సంఘం ఓడిపోయింది. అంతకు ముందే గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవిత రాజీనామా చేశారు. అప్పటి నుంచి సింగరేణిలో బీఆర్ఎస్ తరపున కార్మిక సంఘాన్ని లీడ్ చేసేవారు లేకుండా పోయారు. సింగరేణి బొగ్గుగనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ కేటీఆర్ బొగ్గుగని కార్మిక సంఘం నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ తరపున నిరసన తెలిపారు. సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో మొత్తం 11 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కొత్తగూడెం, ఇల్లందు, పినపాక, సత్తుపల్లి, భూపాలపల్లి, చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్, కాగజ్ నగర్, మంతని, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 11 అసెంబ్లీ స్థానాల్లో 2018 ఎన్నికల్లో సగానికి పైగా బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 11 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దీంతో తిరిగి సింగరేణి కోల్ బెల్ట్ ఏరియాలో పట్టు సాధించాలంటే బొగ్గుగని కార్మిక సంఘాన్ని బలోపేతం చేయాలని బీఆర్ఎస్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా సింగరేణి కార్మిక సంఘం నేతలతో కేటీఆర్ భేటీ అయినట్లుగా చర్చ జరుగుతోంది. ఇక సింగరేణిపై పట్టు సాధించేందుకు ఒకవైపు కేటీఆర్, మరోవైపు కవిత పావులు కదుపుతున్నారు. ఇప్పటికే బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేశారు. తన తెలంగాణ జాగృతి సంస్థ తరపున
సింగరేణి జాగృతి ఏరియా కోఆర్డినేటర్లను నియమించారు. సింగరేణి సంస్థలో తనకు ఉన్న పట్టుసడలకుండా ఉండే విధంగా కవిత జాగ్రత్తలు తీసుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం సింగరేణిపై ఫోకస్ చేశారు. తెలంగాణ భవన్లో బొగ్గు గని కార్మిక సంఘం నేతలతో భేటీ అయి పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బొగ్గు గని కార్మిక సంఘానికి ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ను నియమించారు. సింగరేణి కార్మిక సంఘంలో తన ముద్ర ఉండే విధంగా కేటీఆర్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు కవిత కూడా సింగరేణిని తన రాజకీయ వేదికగా మలుచుకోవాలని చూస్తున్నారు. తెలంగాణ జాగృతిని నడిపిస్తూనే సింగరేణిపై పట్టు బిగించడం ద్వారా తన రాజకీయ భవిష్యత్తును బలోపేతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా పనిచేసిన కవిత తన పరిచయాలను ఉపయోగించి సింగరేణిలో పాగా వెయ్యాలని భావిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ కూడా సింగరేణిని వదిలే ప్రసక్తే లేదని అంటున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు సింగరేణి సంస్థపై పట్టు సాధిస్తారు? కార్మికులు ఎవరికి మద్దతు తెలుపుతారో చూడాలి.